హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే మార్నింగ్ లేవగానే ఒకసారి నా మొక్కల దగ్గరికి వెళ్తాను. వాటిని చూస్తే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈరోజు మన ఇంట్లో పెంచినటువంటి ఆకుకూరలతో ఒక అద్భుతమైన పప్పు రెసిపీ చెప్తాను. ఇక్కడ నేను 3 వెరైటీస్ యూజ్ చేస్తున్నాను. ఒకటి తోటకూర, పాలకూర అండ్ చుక్కకూర. ఇక్కడ చుక్కకూర అనేది చాలా పుల్లగా ఉంటుంది గోంగూరలానే. సో ఈ 3 కాంబినేషన్లో పప్పు చేస్తే ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని చూసి క్లియర్గా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఎవరైతే ఆకుకూరలు తినరో వాళ్ళకు కూడా తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ 3 ఆకుకూరల్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఎర్ర తోటకూర తీసుకున్నాను ఈ రెసిపీ కోసం. మీరు కావాలంటే నార్మల్ తోటకూర కూడా తీసుకోవచ్చు. నేను ఇంట్లో ఇదే వేసాను ప్రస్తుతం. సో అందుకని అది అవైలబిలిటీ ఉంది కాబట్టి దానితో చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసేసుకుని మంచిగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయా? ప్లీజ్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడైతే నేను రిలాక్స్గా ఉంటుందని చెప్పి సాంగ్స్ పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను అనమాట. నైట్ టైమే నేను పప్పు సోక్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇలా పప్పు సోక్ చేయడం వల్ల బాగా డైజెషన్ అవుతుంది. మంచిగా వాష్ చేసుకుని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 టొమాటోస్ యూస్ చేస్తున్నాను. టొమాటోస్ యూస్ చేయడం వల్ల పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను ఘాట్లు పెట్టుకుని వేసుకుంటున్నాను సో దట్ ఇది పొట్టు చాలా ఈజీగా వస్తుంది. అలానే ఒక మిర్చి యాడ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకుంటున్నాను. అలానే పక్కనే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను లంచ్ బాక్స్ కోసం. సో ఇక్కడ విజిల్స్ వచ్చేసాయి. 2 విజిల్స్ వేయించాను. సో పప్పు ఆఫ్ చేస్తాను, అది చల్లారే వరకు ఈ లోపల ఉప్మా అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను దొడ్డు రవ్వ ఉప్మా గోధుమ రవ్వతో చేస్తున్నాను. ఫస్ట్ తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మిర్చి ఇంకా అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది రుచి. ఒక్కసారి అల్లం వేసుకుని ట్రై చేయండి, ఉప్మా మరింత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయ్యాక వాటర్ వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, తర్వాత ఉప్మా వేస్తున్నాను. ఇక్కడ మీరు 1 గ్లాస్ ఉప్మా తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. ఎందుకంటే ఇది లావుగా ఉంటుంది రవ్వ. సో అందుకని వాటర్ 1:2 తీసుకోవాలి. ఇక్కడ పప్పు చల్లారింది. ఇక్కడ టొమాటోస్ పైన ఉన్న పొట్టు తీసేస్తున్నాను. తర్వాత మెత్తగా స్మాష్ చేసుకుని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి నేను కుక్కర్లో వేయను, ఎందుకంటే ఆకుకూరల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో అందుకనే నేను ఆకుకూరలను విడిగా ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటాను. ఉప్పు, కారం, పసుపు వేసి చక్కగా స్టవ్ మీద పెడితే 5 మినిట్స్లోనే చక్కగా మగ్గిపోతాయి. ఆ తర్వాత అందులో మనం ఉడికించుకున్నటువంటి పప్పును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఇవి పెట్టేశాను. దీంట్లో మనం పప్పు ముందుగానే ఉడికించుకున్నాం కదా, ఇవి స్మాష్ అయ్యాక ఇక్కడ ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. స్మాష్ అయ్యాక ఆ పప్పును వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ మిక్స్ చేసి 5 మినిట్స్ మరిగించుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. దానికి తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక పప్పు వేస్తే తాలింపులో పప్పు వేసుకోండి, సరిపోతుంది. ఒక 2 మినిట్స్ మరిగిస్తే మన టేస్టీ ఆకుకూర పప్పు రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి.
ఇక్కడ నేను లంచ్ బాక్సెస్ పెట్టేస్తున్నాను. ఈ పప్పులోకి ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు వెజిటేరియన్స్ అయితే ఈ పప్పులోకి చల్లమిరపకాయలు అయితే ఇంకా బాగుంటాయి. అవి నంచుకుని తింటే పప్పు మరింత టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, అవి నేను చేసి చూపిస్తాను. ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎగ్స్ని బీట్ చేసుకున్నాను. అందులో ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఆనియన్స్ వేసుకుని తర్వాత ఎగ్స్ వేసుకుని బీట్ చేసుకుంటే ఆమ్లెట్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఆమ్లెట్ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఎందుకంటే పైన మీకు రోస్ట్ అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు. సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది ఆమ్లెట్. సో ఇక్కడ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను. పిల్లల్ని స్కూల్కి దింపేసి వచ్చాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. ఈ ఉప్మా అయితే చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంది. దీన్ని